గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనందరికి ఒక సార్ట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది, స్పెషల్లీ వెన్ కమ్స్ టు హెయిర్ స్టైల్స్. ఎందుకంటే ప్రతిసారి మనం ఒకటే హెయిర్ స్టైల్కి స్టిక్ అయిపోయి ఉంటాం అనమాట. సో వేరే హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే కొంచెం భయం వేస్తుంది, నాకు సెట్ అవుతుందా లేదా, లేకపోతే మా ఇంట్లో ఏమన్నా అంటారా లేదా. ఓకే, సో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం వేరే హెయిర్ స్టైల్స్ ఏం ట్రై చేయం. సో గైస్ యూ మస్ట్ ట్రై అదర్ హెయిర్ స్టైల్స్ యాజ్ వెల్. ఓకే, మీరే చెప్పండి, ఎన్ని రోజులు అదే హెయిర్ స్టైల్, వేరే ఏం ట్రై చేయరా? ఓకే, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి లేదంటే 2 times డెఫినెట్లీ మీ లుక్ని మార్చాలి. లేకపోతే మీ ఫ్రెండ్స్ లేదంటే మీ కొలీగ్స్ కావచ్చు, నేను చూసి వాళ్ళకి బోర్ కొడుతుంది. ఓకే, సో అదే మీరు కనుక మీ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి అలా డిఫరెంట్ లుక్ ఇచ్చారు అనుకోండి, ఈడేంటారు నిన్నటి వరకు ఇంత సైలెంట్గా ఉన్నాడు, ఇంత వైలెంట్గా ఉన్నాడు, ఈరోజు ఉన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అవకాశం ఏంటి? డెఫినెట్లీ యూ విల్ క్రియేట్ దట్ ఇంప్రెషన్. అదే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే సో ట్రై దీస్ 5 హెయిర్ స్టైల్స్ నెక్స్ట్ టైం. Guys, the hairstyle number 1, which is the crew cut. Guys, this is one of the classic and versatile look. ఇది మీరేం చేస్తారంటే నెక్స్ట్ టైం మీరు హెయిర్ కట్ చేయించేటప్పుడు ఓకే, టాప్ వచ్చేసి ఈ టాప్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక 1 లేదంటే 1.5 inch లెంత్ పెట్టించండి. సైడ్స్ వచ్చేసి కంప్లీట్లీ గో ఫర్ లో ఫేడ్. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి ఈ సైడ్స్ స్కిన్ ఫేడ్ వస్తుంది, బట్ స్కిన్ ఫేడ్ వల్ల మనకి ఆ స్కిన్ అనేది బయటికి ఎక్స్పోజ్ అయ్యి కొంచెం దరిద్రంగా ఈ టిప్ అంతా కనిపిస్తుంది చెప్పాలంటే. బట్ అది వద్దు, దాని బదులు 0.4 లేదంటే 0.5 పెట్టించి కరెక్ట్గా బ్లెండ్ చేపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఎవరు ట్రై చేస్తారంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఆ స్పోర్ట్స్ టైంలో ఎక్కువ జుట్టు ముందు పడిపోకుండా ఒక చిరాకుగా ఉండకుండా కొంచెం డీసెంట్గా ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నేను కూడా ట్రై చేశా. ఓకే, సో ఆ పిక్చర్ అయితే నా దగ్గర లేదు. సో నెక్స్ట్ చెప్పేది దానికైతే పిక్చర్ ఉంది, అది ఒకటి వేస్తే ఒకసారి చూడండి. హెయిర్ స్టైల్ నెంబర్ 2, విచ్ ఇస్ బజ్ కట్. గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బోల్డ్ హెయిర్ స్టైల్ చెప్పాలంటే. ఇక్కడ నేను బోల్డ్ అనే ఎందుకన్నాను తెలుసా? ఇది ఎవరు పడితే వాళ్ళు ట్రై చేయలేరు. ఒకవేళ ట్రై చేయాలంటే కొంచెం గట్స్ అనేది ఉండాలి. సో ఈ హెయిర్ స్టైల్ ఫుల్ అవుట్ చేయడమే కాకుండా మనకి ఆ కాన్ఫిడెన్స్ కూడా క్యారీ చేయాలి తర్వాత. ఓకే, సో ఈ రెండింటిలో ఏది మిస్ అయినా డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరు డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారనమాట. అరే ఎందుకు చేయించానే అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకి కంప్లీట్లీ సైడ్స్ అండ్ టాప్ ఒకటే లెంత్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు చేయించేటప్పుడు టాప్ వచ్చేసి 1/2 inch పెట్టించి అండ్ సైడ్స్ కూడా సేమ్ ఒకటే లెంత్ కాబట్టి 1/2 inch పెట్టించండి. ఓకే, సో దీంట్లో మనకి ఫేడ్స్ కానీ లేదంటే బ్లెండింగ్ కానీ ఏది ఉండదు, ఒకటే లెంత్. ఓకే, మీరు చూసుకుంటే హాలీవుడ్ సింగర్ జైన్ మాలిక్, ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ అనమాట హాలీవుడ్లో. సో తిను కూడా ఎగ్జాక్ట్లీ ఇదే హెయిర్ స్టైల్ పుల్ అవుట్ చేశాడు అనమాట. మనోడు బస్ కట్ కాదు కదా, కొన్ని ఆల్మోస్ట్ చాలా హెయిర్ స్టైల్స్ పుల్ అవుట్ చేశాడు అనమాట. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి, ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అండ్ మన ప్రతి ఒక్కటి హెయిర్ స్టైల్ బాగుంటుంది అనమాట చెప్పాలంటే. కాన్ఫిడెన్స్ ఇచ్చినా కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా ట్రై చేయండి. ద హెయిర్ స్టైల్ నెంబర్ 3, విచ్ ఇస్ మోడర్న్ క్విఫ్. గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వింటేజ్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట చెప్పాలంటే. ఓకే, మన యాన్సిస్టర్స్, మన ముత్తాతల నుంచి అప్పటి నుంచి కొంచెం ట్రెండింగ్లో ఉన్న హెయిర్ స్టైల్ అనమాట. అండ్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ ముందు టాప్ హైట్ లేచి కూర్చుంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఒక డిఫైన్ స్ట్రక్చర్ అనేది మన ఫేస్ షేప్కి ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఈ హెయిర్ స్టైల్ పుల్ అవుట్ చేసేటప్పుడు టాప్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 2 inch లేదంటే 2.5 inch లెంత్ పెట్టించి సైడ్స్ కంప్లీట్లీ ఒక ఫేడ్ పెట్టించండి. ఓకే, లైక్ 1/2 inch లేదంటే 1 inch మ్యాక్సిమం సరిపోతుంది. స్కిన్ ఫేడ్ మాత్రం దేనికి ఏ హెయిర్ స్టైల్కి పెట్టించకండి. ఓకే, సో ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను కదా కురుగట్టుకి. సో ఈ స్కిన్ ఫేడ్ వల్ల మొత్తం కంప్లీట్లీ ఈ బ్యాక్ డిప్ అంతా దరిద్రంగా ఉంటుంది. సో ఆ స్కిన్ ఫేడ్ వల్ల చెప్పాను కదా 1/2 inch లేదంటే 1 inch పెట్టించండి, దాంట్లో బ్యాక్ బాగుంటుంది. ద హెయిర్ స్టైల్ నెంబర్ 4, విచ్ ఇస్ స్లీక్ బ్యాక్. గైస్, చెప్తున్నా కదా, ఇది అసలు ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకుంటున్నాను కానీ అసలు ఆ జుట్టు పెరగట్లేదు. ఆ జుట్టు పెరిగినా నాకు ఆ పేషెన్స్ ఉండట్లేదు. ఓకే, కొంచెం ఆ లెంత్ పెరగడంతో వెళ్ళి సరిగ్గా కూర్చుంటున్నాను అనమాట. ఓకే, సో గైస్, ఇది మీరేం చేస్తారంటే సో నెక్స్ట్ టైం మీ ఎవరికైతే కొంచెం లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటారో లేదంటే ఎవరికైతే కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుందో వాళ్ళు ట్రై చేయండి. టాప్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 6 to 7 inches లెంత్ కంపల్సరీ ఉండాలి. ఓకే, కాకపోతే మనకి ఆ స్లీక్ బ్యాక్ అనేది రాదు, రైట్? సో మినిమం ఒక 6 to 7 inch లెంత్ పెట్టించి అండ్ సైడ్స్ ఒక మంచి డ్రాప్ ఫేడ్ పెట్టించండి. కంప్లీట్లీ ఈ 4 హెడ్ నుంచి కంప్లీట్లీ ఇట్లా బ్యాక్ ఇట్లా స్లీక్ బ్యాక్ లాగా వస్తుంది అనమాట.
రైట్. నేను చాలామంది సెలబ్రిటీస్ కూడా ట్రై చేశారు. ఎందుకంటే ఇది ఒక మ్యాన్లీ లుక్ ఉంటుంది చెప్పాలంటే. అది చాలామందికి ఇది ట్రై చేయాలని ఉంటుంది, బట్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్ కావచ్చు. సో ఎక్కువ మంది ట్రై చేయలేదు. సో ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చెప్పాలంటే. సో మీకు కనుక హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. కావాలని నేను ఇక్కడ ఫోటో వేస్తాను, ఒకసారి చూడండి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ద లాస్ట్ వన్, ద ఫిఫ్త్ వన్, విచ్ ఈస్ ప్రిన్స్టన్ కట్. గైస్ ఇప్పుడు నేను చెప్పిన 4 హెయిర్ స్టైల్స్ అవి కూడా నచ్చలేదు అని అంటే డెఫినెట్లీ ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి డీసెంట్ అండ్ ప్రొఫెషనల్ లుక్. ఇది మీరేం చేస్తారంటే టాప్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ లెంత్ పెట్టించి సైడ్స్ ఒక 1 లేదంటే 2 ఇంచ్ లెంత్ పెట్టించండి. ఓకే, మంచిగా కరెక్ట్ నీట్గా బ్లెండ్ చేయించండి. యూ గుడ్ టు గో. ఓకే, మంచి ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది అన్నమాట. ఇక మీ ఆఫీసెస్ కానీ, లేదంటే బిజినెస్ మీటింగ్స్ కానీ, లేకపోతే వెడ్డింగ్స్కి, ఫార్మల్ మీటింగ్స్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. బ్రో అసలు ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ చెప్పు, ఓకే, అసలు నువ్వు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసావా అన్న క్వశ్చన్ కొంతమందికి రేజ్ అవుతుంది మైండ్లో. అండ్ కొంతమంది కామెంట్ చేసినా చేయవచ్చు. అందుకే నేను ముందే చెప్తున్నా గైస్, నేను ఇవన్నీ ట్రై చేసా ఎక్సెప్ట్ దట్ స్లీప్ బ్యాక్. దీంట్లో మీకు చెప్పనివి కూడా నేను కొన్ని ట్రై చేశాను అనమాట. సో ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోయే హెయిర్ స్టైల్స్ మీకు చెప్పాను. గైస్ మీకు కనుక మంచి కలర్ కాంబినేషన్స్ కానీ, అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కానీ, లేకపోతే మంచి స్టిల్స్ కానీ కావాలి అని అంటే గో and follow my Instagram. It's @Enosh NOP. So guys, that's it for the video. So video ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోదు. సో ఇలాంటి మంచి ఆసమ్ వీడియోస్ డెఫినెట్లీ మన ఛానల్లో ఇస్తాం అనమాట. సో అవి మిస్ అవ్వద్దంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేయడంతో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నాను. సో ఇంకొక మంచి వీడియోతోటి ఐ విల్ బ్యాక్. అంటిల్ దెన్